మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఈరోజు చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నేను బలంగా నటించాలనుకోవడం లేదు. నిజంగా ఎలా ఫీల్ అవుతున్నానో అదే చెప్పాలనుకుంటున్నాను. బయట చూస్తే నేను నవ్వుతున్నాను, రోజు చేసే పనులు చేస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, కానీ లోపల మాత్రం నెమ్మదిగా కూలిపోతున్నాను. ఎందుకు ఇలా ఉందో ఒక కారణం కూడా చెప్పలేను. కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద సమస్య ఉండదు, అయినా మనసు మాత్రం చాలా భారకంగా ఉంటుంది. ఉదయం లేవగానే ఒక అలసట, మనసు ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ మాటలు రావు. అనుకున్న వారికి ఎవరికైనా ఫోన్ చేసి నాకు బాలేదు అని చెప్పాలనిపిస్తుంది, కానీ అదే సమయంలో వాళ్ళకెందుకు చెప్పాలి అనే ఆలోచన వస్తుంది. ఆ టైంలో కూడా నవ్వేస్తాం. ఎప్పుడైనా మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులకు ఫోన్ చేసినా ఎలా ఉన్నావు అని అడుగుతారు. అంతా బాగానే ఉంది అని చెప్తాం. అదే నవ్వు మెల్లగా ఒక ముసుగులా మారిపోతుంది. ఆ ముసుగు వెనక ఎంత ఒత్తిడి ఉందో, ఎంత బాధ ఉందో ఎవరికీ కనిపించదు. మనం బలంగా కనిపిస్తాం, కానీ నిజం చెప్పాలంటే చాలా రోజులుగా మనం బలంగా ఉండటంతో ఇప్పుడు అలసిపోయాం. ఈ సమాజం మనకి ఒకటి నేర్పింది: బలంగా ఉండు, ఏడవకు, బాధ చూపించకు. కానీ ఎవరూ చెప్పలేదు, బలంగా ఉండటానికి కూడా కొన్నిసార్లు విశ్రాంతి అవసరం. ఈ వీడియో నేను ఎవరి మీద నింద వేయటానికి కాదు, సలహా ఇవ్వటానికి అంతకన్నా కాదు, నాకు నేనే నిజం చెప్పుకోవడానికి. ఎందుకంటే బాధ లోపలే దాచుకుంటే అది మనల్ని నెమ్మదిగా ఖాళీ చేస్తుంది. మన నవ్వు మెల్లగా తగ్గిపోతుంది, మన ఓపిక మెల్లగా అలసిపోతుంది. అయినా మనం పర్లేదు అని ముందుకు వెళ్తూనే ఉంటాం. ఈ వీడియో చూస్తున్న నీకు ఇదే ఫీలింగ్ ఉంటే నువ్వు బలహీనుడు కాదు బ్రో, నువ్వు బలహీనురాలువి కాదు చెల్లెమ్మా, నువ్వు చాలా బలమైన వారివి, బలమైన దానివి. నువ్వు చాలా కాలంగా నిన్ను నువ్వే పట్టుకొని నిలబెట్టుకున్నావు. ఎవరూ నిన్ను నిలబెట్టల. అది కేవలం నీ విజయం మాత్రమే. అందుకే ఇప్పుడు నీ మనసు కాస్త ఆగమంటుంది. ఈరోజు ఏ పని చేయాలనిపించకపోయినా పర్వాలేదు, బలంగా ఉండలేకపోయిన రోజులు కూడా మన జీవితంలో ఒక భాగమే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఇంతవరకు వచ్చావంటే అది నీ బలం. ఇంకా ముందుకెళ్ళావంటే అది నీ ధైర్యం. ఈ వీడియో చివరిలో నేను చెప్పాలనుకున్న మాట ఒకటే: మనసు భారంగా ఉందని ఒప్పుకోవటం ఓటమి కాదు, సహాయం అవసరం అనిపించటం బలహీనత కాదు. మనం మనుషులం బ్రో, రాళ్ళం కాదు. నీకు ఇలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఒక్క కామెంట్ పెట్టు. మాటలు అవసరం లేదు, జస్ట్ సింబల్. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఒంటరివి కాదని ఒకరికొకరం గుర్తుంచుకుంటే చాలు. నేను కూడా ఈరోజు వదలట్లేదు కదా, నువ్వు వదలొద్దు. ఈ వీడియో మీకు నచ్చితే
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఈ రోజుల్లో అందరూ కూడా మానసికమైన బాధల్లోనే ఉన్నారు. కాకపోతే పైకి నవ్వుతున్నారంతే. పైకి నవ్వటం కూడా ఒక కళ, ఆర్ట్. అది నాతో సహా. మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంతమంది అవహేళన చేసినా నీకు నువ్వే ధైర్యంగా ఉండు. ప్రతి దానికి కాలమే పరిష్కారం, జవాబు చెప్తుంది. తప్పకుండా ఈ వీడియోని మీరు చూడండి. మీ అనుభూతిని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. అందరూ ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.